నారా లోకేష్ తన నివాసంలో పూజ గదిలో శివలింగంపై వైసీపీ ట్రోలింగ్స్పై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పూజ గదిలో శివలింగం పెట్టి పూజ చేస్తే క్షుద్ర పూజలంటారా అని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తి జగన్ అని విమర్శించారు. హిందూ ధర్మ పరిరక్షకుడని పేపర్లో ప్రకటనలు వేసుకోవడం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుద్ర బొమ్మ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దానికి నారా లోకేష్ కూడా కొంచెం ట్వీట్ పెట్టేస్తారు. వాళ్ళేమో అభివృద్ధి వైపు వెళ్తుంటే వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు అసలు మీరు అట్లా కాదు. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే తిరుపతి మొత్తాన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తి జగన్మోహన్. అంటే అతనికి హిందూ ధర్మాల మీద అతనికి ఒక నమ్మకం లేదు. ఆనాడు రథాలు తగలబెట్టారు, మన అంతర్వేది రథం తగలబెట్టారు. అలాగే అక్కడ రామతీర్థంలో తలకాయ తీసేశారు, రాముడు తలకాయ తీసేశారు. అమ్మవారి దగ్గర సింహాన్ని ఎత్తేసారు. వాటిలో ఏమి చర్య తీసుకోకుండా నేను ఉగాదికి డ్రామాలు చేస్తాను, పేపర్లో పెద్ద యాడ్ వేసుకుంటాడు, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్తాడు. ఇవాళ చివరికి నారా లోకేష్ గారి ఇంట్లో దేవాలయంలో పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక శివలింగాన్ని కూడా క్షుద్ర పూజలని మాట్లాడుతున్నాం. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ అన్ని సర్వమతాల్ని మేము ప్రేమిస్తాం. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా సోదరులాగా ఉంటాం. అన్ని మతాల్ని గౌరవిస్తాం. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుతంలో అందరూ కూడా భాగస్వాములు అవుతాం. ఇవాళ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతాం, నేను హిందూని చెప్పుకోవడం కోసం. అతను ఒక చెప్పాం, అందుకనే అతనికి ఒక విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఊరికే ఏదో ప్రచారం చేసి ప్రభుత్వం మీద లేకపోతే వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి దిగుతా ఉంది.